ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈరోజు నేను మీతో చర్చించాలనుకున్న అంశం ఆంజనేయ స్వామి వారికి తమలపాకుల మాల ఎందుకంత ప్రీతిపాత్రమో ఈరోజు మనం తెలుసుకుందాం. సీతమ్మ తల్లిని రావణాసురుడు అపహరిస్తాడు. రామచంద్రుడు సీతమ్మ తల్లి కోసం అన్వేషణ మొదలు పెడతాడు. రామునికి సీతమ్మ తల్లి ఎక్కడుందో తెలుసుకోవడానికి సాయపడుతున్న స్వామివారు అశోకవనాన్ని చేరుకుంటారు. సీతమ్మ తల్లి అక్కడే ఉందన్న విషయాన్ని గ్రహించి శ్రీరాములతో చెప్పడానికి బయలుదేరుతాడు. స్వామివారు వెళ్ళేటప్పుడు సీతమ్మ తల్లి ఆశీర్వదించాలని అనుకుంటుంది. కానీ ఆ సమయంలో ఆమెకు పుష్పాలు చేతికి అందవు. దాంతో పుష్పాలకు బదులుగా ఆంజనేయ స్వామి వారి తల మీద తమలపాకు పెట్టి దీవిస్తుంది. అందుకే సాక్షాత్తు సీతమ్మ తల్లి చేయి తాకినటువంటి తమలపాకు ఆంజనేయ స్వామి వారికి అత్యంత ప్రీతిపాత్రమైంది. అంతేకాదు, సీతమ్మ తల్లి వద్ద నుంచి తిరిగి వెళ్తూ ఆకాశంలో పయనిస్తూ గట్టిగా హూంకరిస్తాడు ఆంజనేయ స్వామి. అది విన్న వానరులకు విషయం అర్థమైపోతుంది. ఆంజనేయ స్వామి ఖచ్చితంగా సీతమ్మ తల్లి జాడ తెలుసుకొని శ్రీరాముడి వద్దకు చేరుకుంటున్నాడని వానరులంతా కూడా 1000 కళ్ళతో స్వామివారి కోసం ఎదురు చూస్తారు. ఆంజనేయ స్వామివారు రాగానే తమలపాకుల తీగతో స్వామివారికి సన్మానం చేస్తారు. అది చూసి హనుమంతుడు ఆనందంతో పొంగిపోతాడు. అందువల్లే ఆంజనేయ స్వామి వారికి తమలపాకుల మాలను వేస్తే స్వామి పరమానందం పొంది తమ మీద దీవెనను కురిపిస్తాడని భక్తుల యొక్క విశ్వాసం. హనుమంతుడు జ్యోతి స్వరూపుడు. స్వామివారిని పూజిస్తే కష్టాలన్నీ కూడా మాయమైపోతాయి, అవరోధాలన్నీ కూడా తొలగిపోతాయి. ప్రతి మంగళ మరియు శనివారాల్లో స్వామివారికి విశిష్టంగా తమలపాకుల మాల వేసి పూజ చేస్తే కనుక అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారిని ఆరాధించడం వలన అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. మరి తెలుసుకున్నారు కదా ఆంజనేయ స్వామి వారికి తమలపాకులు ఎందుకంత ప్రీతిపాత్రము. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు.